మొదటిగా నరుడు ఒంటరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి చేసుకో ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవద్దు కావటం లేదు అనే ఆలోచనలు సహజంగా ఆయా పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి. కానీ నరుడు ఒంటరిగా ఉండటం మాత్రం దేవుని చిత్తం కాదు అనేది వాస్తవం. తల్లిదండ్రులు మీ బిడ్డలకు వివాహ వయసు వచ్చినప్పుడు దయచేసి మీరు చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేయను. ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. ఇంగ్లాండ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు రిచర్డ్. అతని వయసు 38 సంవత్సరాలు. నేను 26 సంవత్సరాల క్రితం అతనితో పాటు నేను ఉండేవాడిని. 38 సంవత్సరాలు వచ్చేసినాయి. అడిగాను, ఏమిటి సంగతి, 38 సంవత్సరాలు వచ్చేసినాయి, ఒంటరిగా మిగిలిపోయావేమిటి, పెళ్లి సంగతి ఏమిటి అని అడిగాను. అప్పుడు నాకేం చెప్పాడో తెలుసా? నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, మరి ఏమైంది, ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు నాకంటూ చక్కని భాగస్వామినిచ్చులాగున ప్రార్థన చేస్తున్నా అంటే అప్పటి నుంచి నువ్వు ప్రార్థనే చేస్తున్నా, పెళ్లి మాత్రం చేసుకోవాలా. అప్పుడు నేను చెప్పాను, దేవుడు ప్రార్థనే చేయమన్నాడా ఇంకేమైనా చేయమన్నాడా అని. నేను ప్రార్థనే చేయమన్నాడు కాబట్టి ప్రార్థనే చేస్తున్నాను. తల్లులు తండ్రులు మీ బిడ్డలకు తగిన భాగస్వామి కావాలి అని ప్రార్థన చేయాలి. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, ఆ తర్వాత 2 పనులు ఉన్నాయి. చెప్పండి ఏమిటో? వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ప్రార్థన చేసి వదిలేస్తే కుదరదు. మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నా అని మీరు ప్రార్థన చేసి వదిలేస్తే పెళ్ళికొడుకు ఇంట్లో వచ్చి కూర్చుంటాడా? మావయ్య నీ ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను పంపించాడు కాబట్టి నేను వచ్చా మీ అమ్మాయిని చేసుకుంటా. పెద్ద అమ్మాయిని చేసుకోమంటావా, 2వ అమ్మాయిని చేసుకోమంటావా, 3వ అమ్మాయిని చేసుకోమంటావా, లేదా ముగ్గురిని కలిసి? ఎవ్వడు అలా రాడు. అర్థమైందా? ప్రార్థన చేస్తే సరిపోదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు బాగా చదువుకున్నారు అనుకుందాం, చదువు ముగిసింది అనుకుందాం, మీరు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? ప్రార్థన చేయాలి, అలాగే ఉద్యోగం కోసం చెప్పండి ఏం చేయాలి? వెతకాలి. ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయో పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చూసుకోవాలి, వేకెన్సీస్ ఎక్కడున్నాయో వెతకాలి, అప్లై చేయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అంటే మీరు తట్టాలి, వెతకాలి, వెళ్ళి తలుపు తట్టాలి. ప్రార్థన చేస్తే సరిపోదు. కానీ దురదృష్టం ఏమిటంటే చాలామంది క్రైస్తవ తల్లులు తండ్రులు వీళ్ళు చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏం తెలుసా? ప్రార్థన చేస్తున్నామండి దేవుడే పెళ్లి చేస్తాడని చెప్పి దేవుడు పెళ్లి చేయడం. తండ్రిగా తల్లిగా నీ బాధ్యత. బిడ్డల కోసం ప్రార్థన చేస్తే సరిపోదు. బిడ్డలకు కావాల్సినటువంటి చక్కని లైఫ్ పార్ట్నర్ని మీరు వెతకాలి, తట్టాలి, తలుపులు తట్టాలి. అంతేగాని చెప్తున్నాను కదండి, పోయిన 2 వీక్స్ బ్యాక్ కూడా ఓ తల్లి 2 కూతుర్లను తీసుకొచ్చింది. చూస్తే చాలా పెద్దవాళ్ళు. తల్లి మాట్లాడుతూ అయ్యా ప్రార్థన చేయయ్యా, అమ్మాయిల కోసం చెల్లెల కోసం ప్రార్థన చేయయ్యా, దీనికి మా పెళ్ళిళ్ళు కాలేదయ్యా. మళ్ళీ సేమ్ అండి స్టోరీ. 45 సంవత్సరాలు ఉంటాయో, 42 సంవత్సరాలు ఉంటాయో, 43 సంవత్సరాలు ఉంటాయో, పెళ్లి కాల. ఎందుకు ఇది ఎక్కువగా మన క్రైస్తవ కుటుంబాల్లోనే కనిపిస్తుంది ఎంతో కొంత. అది మంచి పద్ధతి కాదు. ప్రియ సహోదరి సహోదరులు, ప్రాముఖ్యంగా తల్లులు తండ్రులు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మీ అమ్మాయి కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, పెళ్ళీడు వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్లి చేసేసేయాలి. ఎందుకంటే వయస్సు పెరిగే కొలది, అంటే పెళ్ళీడు వచ్చినప్పుడు దేవుడు ఏర్పరిచిన శరీర తత్వం ఏమిటంటే
పెళ్ళిడు వచ్చినప్పుడు శరీరము కొన్ని కోరికలు కలిగి ఉంటుంది. ఆ కోరికలు తీర్చుకోవాలని ఆశపడుతుంది. ఆ కోరిక వివాహం ద్వారానే తీర్చుకోవాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. శారీరక కోరిక వివాహం ద్వారానే ఆ కోరిక తీరాలి. అదే సమయంలో ఆ కోరిక ప్రక్రియలో బిడ్డల్ని కనాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. మీ పాపకి 22 సంవత్సరాలు వచ్చేసినాయి, 23 సంవత్సరాలు వచ్చేసినాయి, 24 సంవత్సరాలు వచ్చేసినాయి, 25 సంవత్సరాలు వచ్చేసినాయి, 27 సంవత్సరాలు వచ్చేసినాయి. నీ కుమార్తెలో నీ కుమారుల్లో సహజంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి శరీరంలో ఒక కోరిక అనేది దేవుడే కలిగించాడు. దయచేసి వినండి. ఆ కోరిక వారిలో ఉన్నప్పుడు వారికి వివాహం చేయడం వల్ల వాళ్ళు తలంపుల్లో తప్పు చేయడం, తలంపుల్లో పాపం చేయడం అవాయిడ్ చేయవచ్చు. పెళ్ళిడు వచ్చినప్పుడు మీ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీరు పెళ్లి చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తలంపుల్లో తప్పు చేస్తారు. ఎవరినో ఒకరిని ఊహించుకుని పాపం చేస్తూ ఉంటారు తలంపుల్లో. ఎవరితో ఒక దాన్ని ఊహించుకొని మీ అబ్బాయి ఊహల్లో తప్పు చేస్తూ ఉంటాడు. ఊహించుకోవడం, ఊహల్లో తప్పు చేయడం, శరీరాన్ని పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలియకుండానే తల్లిదండ్రులు బిడ్డల జీవితంలో శోధనకు గురి చేస్తున్నారు అనేది వాస్తవం. తల్లి తండ్రి, నరుడు ఒంటరిగా ఉండుట దేవుని చిత్తం కాదు కాబట్టి సమయానుకూలంగా దేవుడు ఆదాముకు అవ్వ అనేటటువంటి స్త్రీని భార్యగా తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని చేత జతపరచబడినటువంటి దంపతులు. దేవుడే ఆదాముకు అద్భుతమైనటువంటి అవ్వను తీసుకొచ్చి భార్యగా ఇచ్చాడు. దయచేసి గమనించండి. దేవుడు పెళ్లి చేసినంత మాత్రాన, ప్రశ్న, ఆదాము అవ్వ పెళ్లి ఎవరు చేశారు చెప్పండి? దేవుడే చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది చెప్పగలరు నా వివాహం పరిశుద్ధ వివాహం అండి, దేవుని చిత్త ప్రకారం నా పెళ్లి జరిగిందండి అన్నవాళ్ళు ఒకసారి చేసి చూపిస్తారా? నా వివాహం పరిశుద్ధ వివాహం, దేవుని చిత్త ప్రకారం నా వివాహం జరిగిందన్న వాళ్ళు చేసి. ఏంటి చాలామంది చేయత్తట్లేదు? ఏమిటి? మీ ఇష్టానుసారంగా జరిగిందా లేకపోతే నా ప్రమేయం ఏం లేదండి, మా అమ్మ మా నాన్న చేసుకో అన్నారు, చేసుకున్నానండి, కట్రా అన్నారు, కట్టానండి. అవునా ఏమిటి? మీరు ఎంతమందికి నమ్మకం ఉంది నా పెళ్లి దేవుని చిత్తానుసారంగా జరిగింది అన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఎందుకని కొంతమంది చేయి చూపించట్లేదంటే నా పెళ్ళి మళ్ళీ దేవుని చిత్తానుసారంగా జరగడం. నా పెళ్లి దేవుని చిత్తానుసారంగా జరిగినట్లయితే ఇలాంటి దుర్మార్గుడు నాకెందుకు దొరుకుతాడు? నా పెళ్లి నిజంగానే దేవుని చిత్తానుసారంగా జరిగితే ఇలాంటి మహాగయ్యాలి నాకెందుకు దొరికింది? అబ్బే, ఇది దేవుని చిత్తం కాదు కాబట్టే నా ఇంట్లో ఈరోజు నరకాన్ని చూస్తున్నా అనేటటువంటి ఆలోచన ఎంతో కొంత మీ వెనక ఉంది కాబట్టి మీరు ధైర్యంగా చెయ్యెత్తలేకపోయారు. మీ భార్య కోసం, మీ భర్త కోసం. ఏంటి చెయ్యెత్తట్లా? ఎత్తు.